ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న వారిలో రీతూ చౌదరి కూడా ఒకరు. విజయవాడకు చెందిన రీతూ చౌదరి సీరియల్స్ ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో కనిపించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం జబర్దస్త్ మానేసిన ఈ హాట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో చేస్తోంది. సోషల్ మీడియాలో రీతూ చౌదరి 1 మిలియన్ పైగానే ఫాలోవర్స్ ఉన్నారంటే అప్పుడు అమ్మాయి ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సుదీర్ఘకాలం పాటు యాంకరింగ్, యాక్టింగ్ తో అలరించిన రీతూ చౌదరి ఓ సందర్భంలో జబర్దస్త్ లోకి వచ్చి స్కిట్ చేసింది. అందులో అదరగొట్టడంతో ఆ తర్వాత కూడా ఆమెకు అందులో చాలా అవకాశాలు దక్కాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని రీతూ చౌదరి వినియోగించుకుంది. ఎన్నో ఏళ్ల పాటు బుల్లితెరపై తనదైన అందం, అభినయంతో అలరించిన రీతూ చౌదరి తాజాగా జరుగుతున్న బిగ్ బాస్ సీజన్ లో అడుగుపెట్టింది. రీతూ చౌదరి బిగ్ బాస్ లో ఉండగానే ఆమెపై ఎఫ్ఐఆర్ ఆరోపణలు వినిపించాయి. హీరో ధర్మ మహేష్ తో రీతూ చౌదరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన కామెంట్స్ చేశారు. పలు యూట్యూబ్ ఛానల్స్ తో ఆమె మాట్లాడుతూ తన భర్త రీతూ చౌదరితో రిలేషన్ పెట్టుకున్నారని తెలిపింది. గౌతమి షేర్ చేసిన మెసేజ్ల స్క్రీన్ షాట్స్ లో రీతూ గురించి అడగడం వల్లే తన భర్త దూరం పెడుతున్నాడని ఆమె ఆరోపించింది. దీని తర్వాత రీతూ చౌదరి, ధర్మ మహేష్ కలిసి ఒక ఫ్లాట్ లోకి వెళ్తున్న వీడియోలను కూడా గౌతమి షేర్ చేసింది. దీంతో పాటు రీతూ చౌదరితో తన భర్త బెడ్రూమ్ వీడియోలు కూడా తన దగ్గర ఉన్నాయని, అవసరం వచ్చినప్పుడు వాటిని బయట పెడతారని ధర్మ మహేష్ భార్య గౌతమి చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అడుగుపెట్టిన మరో కంటెస్టెంట్ దివ్వల మాధురి హౌస్ లోకి వెళ్లే ముందు ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై బలంగా మాట్లాడారు. యాంకర్ అడిగిన ప్రశ్నకు మాధురి స్పందిస్తూ రీతూ చౌదరిపై వస్తున్న ఆరోపణలు, వీడియోల లీకేజ్ పై పదునైన వ్యాఖ్యలు చెప్పారు. నేనెందుకు ఈ విషయాలన్నీ రీతుకు చెప్పాలి, కానీ బయట జరుగుతున్న ఈ వీడియోలు చేసే వాళ్ళది తప్పు. ఒక ఆడపిల్ల జీవితాన్ని అలా పబ్లిక్ చేయకూడదు. ప్రతి ఒక్కరి జీవితంలో చాలా విషయాలుంటాయి. ఇలా బయటకు వచ్చేసి సోషల్ మీడియాలో పెట్టి నాశనం చేయకూడదు. రీతూ చౌదరిని ఉద్దేశిస్తూ మాత్రమే కాకుండా సాధారణంగా మహిళల జీవితాలను పబ్లిక్ చేయడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అది రీతూ చౌదరి అయినా, ఏ అమ్మాయి అయినా ఒక మహిళ జీవితాన్ని బయటపెట్టే అర్హత ఎవరికీ లేదు. మహిళ ఇష్టం వచ్చినట్లు బతుకుతుంది. ఆ అర్హత ఆమెకుంది. ఏ మహిళ జీవితంపై అయినా మాట్లాడే అర్హత ఎవరికీ లేదు అని దివ్వెల మాధురి కుండబద్దలు కొట్టినట్లు తేల్చి చెప్పారు.